హైదరాబాద్ మేయర్ ఇక్కడ తుడుచుకుంటాను నేనే పని చేసుకుంటాను చేస్తానమ్మా. పని వాళ్ళతో చేయించాలనిపించారా? బాబా టెంపుల్ ఉంది, బాబా టెంపుల్ ఆయన స్వయంగా చేస్తారు. అవునా? బాబా గుడి మాకు తెచ్చింది కూడా మేయర్ అక్క దొరికింది అంటే అక్క వాళ్ళది. నగర్ లో బాబా టెంపుల్ లేదు, ఇక్కడ పెద్దగా అయ్యాము. మేము వెళ్ళేది పంజాగుట్ట అంటే గౌరీశంకర్ కాలనీ వెళ్ళే వాళ్ళం. అక్క వల్ల మాకు బాబా టెంపుల్ అయింది, కట్టించానన్నమాట. అక్కడ ఊడడం తూడడం కడగడం అవన్నీ కూడా అంటే ఇక్కడ ఎన్బిటి నగర్ లో ఇక్కడ ఒక సాయిబాబా ఆలయాన్ని కూడా విజయలక్ష్మి మేడం కాస్త నేను కూడా విజయలక్ష్మి గారు కట్టించారంట, ఆవిడ దగ్గరుండి కట్టించారు. వాటిలో కూడా అసలు ఎన్నో సేవలు చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆవిడ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు, నిజంగా వినడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని అడిగినట్టు అక్కని అడిగితే చాలా అయిపోతాయేమో. అంటే అది ఆటోమేటిక్, అది అయిపోయిందమ్మా. నిజంగా చెప్పాలంటే నేను ఇంటెన్షన్ గా అనుకోలేదు. అక్కడ అంత గుడిసెలు ఉండే, ఎంక్రోచ్మెంట్ అయిపోయింది అక్కడ. సో అంత గుడిసెలు ఉండడంతో మళ్ళీ వీళ్ళందరూ కూడా అడగడం ఏమైందంటే ఒక టెంపుల్, కొందరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొందరేమో లక్ష్మీదేవి పెట్టండి. ఎందుకు అంటే నేను సాయిబాబా భక్తురాలని, నా హస్బెండ్ అంతా మేమందరం కూడా సాయిబాబా భక్తులం. సో నేను అనుకున్న సడన్ గా థాట్ వచ్చింది సాయిబాబాది కట్టాలా అని. ఆటోమేటిక్ గా బాబానే కట్టిపిచ్చేసుకున్నాడు. పక్కన గోశాల 2 ఆవులతో స్టార్ట్ చేసాము. అదే రోజు హోమం చేసి అక్కడ గోశాల, ఇటు సాయిబాబా టెంపుల్ 2 కూడా అయిపోయి ఈ రోజు ఆల్మోస్ట్ 100 పైన ఆవులు ఉన్నాయి. అండ్ ఇది బాబా టెంపుల్ కూడా మేము దేవుడి దయ వలన అన్నదానం కూడా స్టార్ట్ చేసాము లాస్ట్ 2 years నుంచి. ఎవ్రీ థర్స్డే కూడా అబౌట్ 500 మంది వస్తారు గుడికి, వచ్చి తినేసి వెళ్తారు మా ఆఫ్టర్నూన్. సాయిబాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏమన్నా మాతో షేర్? చాలా అంటే నా ఎక్స్పీరియన్స్, నేను లాస్ట్ 35 years నుంచి కూడా, నాకు మా హస్బెండ్ US లో ఉండే అప్పుడు, హీ వాజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళాను, 1 year లో వాపస్ వచ్చాను అనమాట. సో నాకు వీసా దొరకట్లేకుండే. అప్పుడు ఎందుకు వచ్చానా అని 1 year ఇక్కడే స్టక్ అయిపోయాను. సో మా అంకుల్, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ చెప్పారు నాకు, అమ్మ సాయిబాబా బుక్ చదువు, చాలా నీకు చూడు నెక్స్ట్ వీక్ లో రిజల్ట్ వస్తాయి. 3 times నేను అటెండ్ చేస్తే కూడా వీసా రాలేదు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను బుక్ స్టార్ట్ చేశాను థర్స్డే, ట్యూస్డే రోజు మెడ్రాస్ నుంచి వాళ్ళే నాకు కాల్ చేసి కమ్ అండ్ పికప్ యువర్ వీసా అన్నారు. Because I just cried akkada last interview lo. My husband is there and I have to go idi adi ante. In fact adoka experience. And US lopala biggest experiences, US lo nenu ma husband we started oka Indian grocery store start chesam. Apart from our jobs oka Indian store start chesam. అయితే మేము ఇద్దరం ఎవరికి కూడా నేను చెప్పలేదు నేను దట్ ఆ రోజు స్టోర్ స్టార్ట్ చేస్తున్నాను అని. నేను, మా హస్బెండ్, పంతులు గారు ఉన్నారు, మేము పూజ చేసాము డోర్ దగ్గర. లోపలికి వెళ్ళబోతున్నాం, సడన్ గా ఒక లేడీ, హ్యాండిక్యాప్ లేడీ, అమెరికన్ వైట్ లేడీ నాకన్నా ముందే వెళ్ళిపోయింది. నేనేమో మనం అనుకుంటాం కదా సాయిబాబా నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వు ఉండాలి, బ్లెస్ చేయాలి. సో నాకు ఒక్కసారి ఇన్ అ వే ఐ వాజ్ లైక్ కొంచెం అప్సెట్ ఫీలింగ్ అయింది. ఏంటి మాకన్నా ముందు ఆమె వెళ్ళిపోయింది ఏంటి అని. నాకన్నా ముందు వెళ్ళింది, నడిచేసింది. మేము అక్కడ పట్టాలు పెట్టి పూజ చేసా. నన్ను అడిగింది అగర్బత్తిలు కొనుక్కోవచ్చా అని వచ్చి అడిగింది. నేను అన్న లేదు, ఇవాళ మేము అమ్మము. అయితే మీకు సాయిబాబా తెలుసా అని అడిగింది. అయితే నేను అన్నాను యా మేము డిసైపుల్స్. యా నేను ఎప్పుడు చూడలేదు సాయిబాబాని, కానీ నేను పెద్ద డిసైపుల్ అనింది. అనగానే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి సాయిబాబానే వచ్చి అంటే నా మైండ్ లోంచి అది తీసేసినట్టు అనిపించింది. మళ్ళీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను, 20 years ఉన్నాను US లో. ఐ నెవర్ సా హర్ ఆఫ్టర్ దట్, నెవర్. హ్యాండిక్యాప్ గా వచ్చింది ఆ అమ్మాయి. అంటే బాబా వచ్చి నేను ఇమీడియట్ గా మా ఫాదర్ కి కాల్ చేశాను. అక్కడ కాల్ చేసి ఇది నాకు అంటే డాడీ అన్నారమ్మా నువ్వు ఎంత బిలీవ్ చేస్తావు కదా సాయిబాబా అని, ప్రాబబ్లీ అది నీకు ఒక జస్ట్ సాయిబాబానే వచ్చిండేమో. బికాస్ షీ సెడ్ నేను చూడలేదు కానీ నేను సాయిబాబా భక్తురాలు అనగానే ఇట్ వాజ్ అండ్ నాకు అనిపించింది నిజంగా సాయిబాబా అంటే ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే ఎవ్రీ థర్స్డే మా హస్బెండ్ అయితే కంపల్సరీ ఈవినింగ్ ఆరతికి వెళ్తారు, నేనేమో ఆఫ్టర్నూన్ ఆరతికి వెళ్తాను. ఎప్పుడు వీలైతే మాత్రం థర్స్డేస్ ఏం పెట్టుకోకుండా మాత్రం నేను టెంపుల్కి వెళ్ళాలా అని అయితే నేను వెళ్తానమ్మా. ఎంత బిజీగా ఉన్నా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కాకపోతే ఈవినింగ్ వెళ్తాం మా హస్బెండ్ తో.
మేడం మీరు గోల్డెన్ స్పూన్ బోర్న్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు, వెల్ ఎడ్యుకేటెడ్, అంటే మీరు ఎంతో కష్టపడే ఇవన్నీ సాధించుకుంటూ ఉంటారు. అయినా మీలో ఇంత భక్తి భావం, అంటే భక్తి అనేది జీవితానికి ఎంత Correct. అవసరం అంటారు? Very మనల్ని much. ఎలా నడిపిస్తూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది? అల్టిమేట్లీ ఇట్స్ గాడ్. ఏదైనా నేను బిలీవ్ చేస్తా. ఐ డోంట్ నో, చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు, అవును. దేవుడు అనేటి నమ్మరు. ఇప్పుడు మా డాడీని కూడా ఈ దీంట్లో తెలుసు తెచ్చేసాను, నాకు. దీంట్లోంచి తెచ్చేసాను. నేను తెచ్చేసారా? అమ్మ చనిపోయాక నేను ఇక్కడ డాడీతో మూవ్ అయ్యాను. సో డాడీ ఎప్పుడు కూడా డాటర్ ఏమన్నా చెప్తా అంటే, దేవుడు బాబా మొక్కండి. ఇప్పుడు పూజ చేస్తుంటే వచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ, ప్లీజ్ రావాలి మీరు కూర్చోవాలంటే కూర్చుంటారు. సో హీల్ నెవర్ సే నో. ఐ థింక్ సెడ్ అండ్ డన్. ఏది ఉన్నా మన ఫేట్ దేవుడు ఒకడు ఉన్నాడు అని మనం మాత్రం అది నమ్మాలి. ఏది రేపు చేసినా టుమారో యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. ఏది నువ్వు తప్పు చెయ్యి, ఒప్పు చెయ్యి, మంచి చెయ్యి, చెడు చెయ్యి, యూనో ఇక్కడిక్కడ చేసుకోవడం ఒకటైతే, వీళ్ళు మాట్లాడడం అక్క చాలా మంచిదే, బట్ సెడ్ అండ్ గాడ్ నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో నీ ఫేట్ అక్కడే. కాబట్టి ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ అమ్మ. నేను చాలా పూజలు చేస్తాను. ఇప్పుడు కాదు, ఫ్రమ్ మై అంటే నేను కాలేజ్ డేస్ ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ చాలా భక్తురాలు ఉండే. బట్ నాట్ ఓన్ మమ్మీ కోసం అనే కాదు, కానీ ఐ ఆల్వేస్ ఏ పూజలు చేయాలన్నా, దివాళీ రాగానే బొమ్మల కొల్లులు పెట్టాలి ఇంట్లోపల, పూజలు చేయాలి. వరలక్ష్మి వ్రతం అమ్మ సైడ్ ఇంట్లో లేదు, మనకు లేదు అన్నా నేను ఐ సెడ్ నో. బతుకమ్మ మేము యుఎస్ లో నేనే ఆడేవాళ్ళం. మా అత్తమ్మ సైడ్ ఉండేది. బట్ ఇక్కడ అమ్మోళ్ళు అంత పెద్ద ఆడేవాళ్ళు కాదు. ఇప్పుడు మా బస్తీలో మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక 2000 to 3000 మందితో నేను బతుకమ్మ లాస్ట్ 5 years నుంచి బస్తీలో ఆర్గనైజ్ చేస్తాను. సో ఆల్ ద విమెన్ వస్తారు కదా, వాళ్ళకి ఎంత సంతోషం. ఒక డీజే పెట్టి మేము 7 నుంచి 1 o'clock రాత్రి వరకు, మార్నింగ్ వరకు ఆడతాం బతుకమ్మ. శ్రీరామనవమి కూడా, నవమి పెద్ద కళ్యాణం చేస్తాను, శివ పార్వతి కళ్యాణం. అంటే బస్తీలో ఇప్పుడు ఎన్విటి నగర్ ఇస్ లైక్ మై హోమ్, నా హోమ్. ఇది నా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇది మా ఇది. అండ్ అయ్యప్ప పూజ అది చాలా, అది మహాపడి పూజ చేస్తానమ్మా. ఎవ్రీ ఇయర్ డాడీతో మా హస్బెండ్ తో చేపిస్తాను ఆ పూజ. ఎవ్రీ ఇయర్ అక్కడ అయ్యప్ప స్వామిది ఎక్కడైతే మహాపడి పూజ ఆ రోజు జరుగుతా, ఆ రోజు మా బస్తీలో కూడా జరుగుతుంది అనమాట. సో ఆ పూజ కూడా నేను చేపిస్తాను. సెకండ్ అని నాకు ఇష్టం, పూజలు చేయాలంటే ఇష్టము. సో ఎందుకంటే కేకే సార్ నేను చాలా దగ్గర నుంచి చూశాను, సీతారాములకి సంబంధించి బోనాలు కూడా చెప్పులు లేకుండా అంత పెద్ద మనిషి బోనాలు ఎక్కుతా. నేను 2 బోనాలు ఎత్తుతాం అని చెప్పింది కదా. ఇక్కడ కనకదుర్గమ్మ అది టెంపుల్, వీళ్ళది ఇక్కడ ఒక ఏరియా ఉంటది అనమాట. వాళ్ళది అంటే అందరు ఇల్లు పెద్దగా అయిపోతున్నాయి, అమ్మవారు ఏదో కిందకి అయిపోయింది, అక్క మంచిగా అనిపిస్తలేదు, ఏది కూడా మంచిగా అవ్వట్లేదు అంటే, నేను ఐ జస్ట్ సెడ్ నేను ఈ ఎలక్షన్ లో గెలిస్తే తప్పకుండా అమ్మవారిది ఇది కట్టిపిద్దాము, గర్భగుడి కట్టిపిద్దామని కట్టిపించి, ఇప్పుడు అక్కడి నుంచి ఎట్లా అంటే, ముందు మీకు తెలుసు బోనాలు అంటే మన తెలంగాణ ఫెస్టివల్ అక్కడే కట్ చేయాలా, అక్కడే రక్తము, దాంట్లోంచే మనం బోనం తీసుకెళ్లాలా. సో ఐ సెడ్ నో, ఇట్లాంటి థింగ్స్ నడవకూడదు, బయట కట్ చేసుకోవాలి. అందుకే పంతులు గారితో ప్రతిష్ఠ చేపించి, హోమాలు చేపించి, ఒక 3-4 రోజులు హోమం చేపించినామమ్మ. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేపించి గర్భగుడి కట్టి, సో దుర్గా మాతది ఆ టెంపుల్, అక్కడి నుంచి బోనం తీస్తాను నేను ఎవ్రీ ఇయర్.